కొడుకు బర్త్డేకి బంధువులను పిలిచి మద్యం మత్తులో పిల్లలు పెద్దలు అందరిపై విచక్షణరహితంగా దాడి చేశాడు యువకుడు. వికారాబాద్ జిల్లా అత్వెల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ తన కుమార్ని బర్త్డేకు బంధువులను పిలిచాడు. అయితే ఈ క్రమంలో మద్యం ఫుల్లుగా సేవించాడు. మరింత మద్యం కోసం బంధువు రాజును కారు ఇవ్వమని అడిగారు. అప్పటికే మద్యం ఎక్కువైందని కారు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆయన సహనం కోల్పోయి బంధువులను తిడుతూ కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. అనంతరం ఇంట్లో నుంచి బయటకు ఎవరు వెళ్లకుండా బయట నుంచి తాళం వేసి హల్చల్ చేశారు. ఇంట్లో పిల్లలు పెద్దలు బిక్కుబిక్కుమంటూ భయంతో 100 నెంబర్కి కాల్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మా తమ్ముడు వచ్చి నాకు ఫోన్ చేసి మరీ కాళ్ళు మొక్కి అక్క బీట్లో నేను చచ్చిపోయింది అక్క రారంటే, సరే ఇంకెవరేం కట్టుకుపోయేది ఉన్నదని వచ్చినాం సార్. మా పిల్లల్ని అందరినీ తుక్కు చేసుకుంటా అతను. మేము రాత్రి ఊపుకుంటూ ఉంటే డోర్లు కిటికీలు అన్నీ వలగొట్టండి. అవి ఇట్లకెళ్ళి నేను ఇట్లా మేము ఇద్దరిద్దరం డోర్లు పట్టుకుంటా కూడా అందులోకెళ్ళి గాజు ముక్కలు పడేస్తుంది కిటికీలు పలగొట్టి. మా నాన్నకు దెబ్బ తాకిందని ఒక అక్క నేను బయటకు వచ్చాను. వస్తుంటే నేను మా నాన్నకి ఏమైంది కింద పడ్డారని నేను చూస్తే అక్కడ నాన్న లేడు. నేను కింద కొంగవారికి రాయి తెచ్చుకొని కింద పడేస్తాను. నేను కింది కొంగని ఇట్లా నెత్తి మీద పడ్డది. మేనకోడలు వాళ్ళ హస్బెండ్ నవీన్ వాళ్ళ కొడుకు బర్త్డేకి వచ్చాం, కార్తీక్ బర్త్డేకి వచ్చాం. మేము వస్తే మేము 2ంటికి వచ్చాము. వచ్చి తినేసి వెళ్ళిపోతుంటే రేపు పొద్దున వెళ్ళండి అని చెప్పారనమాట. రేపు పొద్దున వెళ్దా అంటే అతను బాగా తాగి మళ్ళీ ఇంకా బీర్లు కావాలి అని అంటే కారు అడిగితే కారు ఇవ్వలేరు మా వాళ్ళు ఇవ్వకపోతే మీ దగ్గర ఉన్న కారు అదే నడుచుకుంటే బయట కూర్చుంటే ఇదేం లేదు మేము లేచి వెళ్ళిపోతుంటే 2 గేట్లకు తాళం వేసి వెళ్ళనివ్వలేదు. మీ కాలు మొత్తం గేట్ తాళం ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా ఎందుకు ఇవ్వ అంటే మా నాన్న పిలవని చంపేస్తా అంటే మా సార్ అడ్డం వెళ్ళారు. మా సార్కి కట్టితో కొట్టాడు. మా పాపకేమో బండరాయి తీసి తలపైన వేసింది. అద్దాలు పెట్టుకుని అయినా కారు కీజ్ తీసుకోండి సార్. తీసుకున్నాక నేను వస్తుంటే వద్దన్నాడు. వద్దన్నాక తిట్టిండు. తిరిగితే నాకు కోపం వచ్చింది. నేను కొట్టినా అంతే సార్. పిల్లల్ని కొట్టలేదు. ఆయన ఎంట కూర్చుంటా అంటే డ్రైవింగ్ చేయని అన్నాడు. ఎంట కూర్చుంటా అంటే ఇలా వద్దన్నాడు సార్. ఆయన ఎంఆర్ఎఫ్లో పనిచేస్తాడు ఆయన సురేష్. ఆయన ఎంట కూర్చుంటా అంటే వద్దురాను అవసరం లేదని